తిరగబడ్డ జనం. ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు. కదం తొక్కిన 10 గ్రామాల ప్రజలు. కంపెనీ కంటైనర్ కు నిప్పు, వాహనాలు ధ్వంసం. ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్. కంపెనీ ఏర్పాటు చేస్తే ఊరుకోమంటున్న జనం. గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీస్తా ఉన్నది. జనాలు తిరగబడతా ఉన్నారు. ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక సహనం కోల్పోతా ఉన్నారు. ఏడబడితే ఆడ ఫ్యాక్టరీలు పెట్టేయాలి, ప్రజా ప్రయోజనాలు అంటూ పేదల భూములు తీసుకోవాలి, అరకొర మొహం మీద పడేయాలి, ఈ కథ చేయాలి. తిరగబడ్డారు. నేను కంటైనర్కి నిప్పు పెట్టిరట. ఆందోళనకారులపై ఇక పోలీసులు లాఠీచార్జ్ చేసిర్రు. కంపెనీ కంటైనర్ కు నిప్పు, వాహనాలు కూడా ధ్వంసం చేసిరట గద్వాల జిల్లాలో. సో ఈ ఘటన జరిగింది. రేవంత్ సర్కార్ తీరుపై జనం తిరగబడుతున్నారు. ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ రణరంగానికి దిగుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పల్లె జనం చేతిలో కర్ర పట్టుకొని పౌరుబాట పట్టారు. ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం అనగదొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 గ్రామాల ప్రజలు ఏకమై పెద్ద ధన్వాడలోని కంపెనీ స్థలంపై పోరుకు దిగారు. అక్కడ ఉన్న కంటైనర్ వాహనాలకు ధ్వంసం చేశారు. కంపెనీ పెడితే ఊరుకునేది లేదంటూ సో ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల ఘటన జరిగింది కదా, లగచర్లలో కావాలని చెప్పే సో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, సరే ఎంక్వైరీ జరిగింది, విచారణ జరిగింది. ఇక్కడ 10 గ్రామాల ప్రజలు మనం దగ్గర ఒక కంపెనీ కడుతున్నామన్నా లేకపోతే ఒక నీటి ప్రాజెక్టు తీసుకుంటున్నామని చెప్పేసి అయినా సరే ఎవరెవరైతే రైతులు భూములు పోతా ఉన్నాయి ఆ ప్రాజెక్టుకి కానీ ఆ కంపెనీకి కానీ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి గ్రామ సభ నిర్వహించాలా. గ్రామ సభకి ఆ ప్రాజెక్ట్ అధికారి వస్తాడు. అక్కడ లోకల్ ఎంఆర్ఓ రావాలి, లోకల్ అధికారులు రావాలి, ఆర్డీఓ రావాలి. అందరూ కూర్చొని గ్రామ ప్రజల సంతకాలు పెట్టుకోవాలి. గ్రామ సభ దాదాపుగా 3 ఫేజులు నిర్వహించాల. 3 సార్లు గ్రామ సభ నిర్వహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ గ్రామస్తులు కానీ అందరూ అంగీకారం తెలిపిన తర్వాత వాళ్ళ అంగీకారం తెలపాలంటే ఏం చేయాలి? అక్కడ ఏమైనా భూములు పోతా ఉన్నాయా? పోతా ఉంటే దానికి ఎంత రేటు ఉన్నది? తాతల ముత్తాతల కాలం నుంచి అవి మరి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి భూములు. మళ్ళీ మన కొడుకులు మన మునిమనవలు కూడా మరి వీటిని చూసుకోవాలి. ఈ ప్రతిపాదికన చేసుకొని నష్టపరిహారం ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పి రైతులతో మాట్లాడి వాళ్ళని జర ఒప్పించి అక్కడ మనం పని చేపట్టాలి. ఇది చేయాల్సింది. పేపర్లలో నోటిఫికేషన్లు ఇవ్వాలి. దాదాపుగా 2 సార్లు 3 సార్లు నోటిఫికేషన్లు ఇవ్వాలి. గ్రామ సభలు పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరితో కూడా సంతకాలు తీసుకోవాలి. దాని ఒక ఫైలింగ్ చేసుకోవాలి. అది అక్కడ చేయాల్సినటువంటి పని. గ్రామస్తులకి అక్కడ విరుద్ధంగా ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే ఆడ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ కట్టేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కాదు. దాదాపుగా 70% నుంచి 80% మంది ప్రజలు ఎప్పుడైతే గ్రామస్తులు అంగీకరిస్తారో ఇగో అప్పుడు ప్రాజెక్టు చేపట్టేటటువంటి ప్రయత్నాలు చేయాలి, కంపెనీలు చేపట్టేటటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 10 గ్రామాల ప్రజలు తిరగబడ్డారు. మా ఊళ్ళో ఈ కంపెనీ పెట్టొద్దంటూ నిరసన కార్యక్రమానికి పిలిపించారు. దీనికి ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి పోలీసులు బారో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాలకు రానియకుండా గట్టి భద్రతను కల్పించారు అంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం పెరిగిపోయింది. సో శాంతియుతంగా కూడా మమ్మల్ని నిరసన చేయించుకోనివ్వరా అని చెప్పేసి సో ఈ కంటైనర్లు గాలబెట్టుడు లేకపోతే ఇంకోటి వాహనాలు ధ్వంసం చేయడం నో, అవి కాదు. కానీ శాంతియుతంగా మన నిరసన ఏదైతే ఉందో నిరసన కార్యక్రమాలు చేపట్టేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతేగాని ఏకదమ్గా ఉత్తగా సంతకాలు పెట్టించుకొని ఇక్కడ కలెక్టరేట్లో వినట్లేదు, తర్వాత ఇక్కడ భూసేకరణ అధికారి దగ్గర వినట్లేదు అని చెప్పేసి ఇక డైరెక్ట్ నాంపల్లి సీసీఎల్కి పంపిస్తే రైతులు ఆగమాగం బతుకులు ఆడ ప్రాజెక్టు మొదలు పెడతారు. సో ఇన్ని కష్టాలు రైతులకు ఉన్నాయి. తెలంగాణ రైతులకి ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ జనం తిరగబడతా ఉన్నారు. మరి లగచర్లలో కూడా ఇట్లనే చేసి ఆపేసిరు, ఇట్లనే అయ్యి ఇదయ్యి ఆగివేసింది. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితోటి రైతుల మద్దతు తీసుకోండి, రైతుల అనుమతి తీసుకోండి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి మరి బాధ్యత అయితే ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఇగో ఇక్కడ మనం జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్నటువంటి ఆ కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గ్రామాల ప్రజలకైతే మనం మద్దతు తెలుపుతా ఉన్నాం.